KFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ వారం మనకి కుజ, బుధ, శని గ్రహాలు ఇవన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశిలో, కేతువు మరి సింహరాశిలో, గురుడు మిథున రాశిలో, అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు. రవి మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం చూద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. చక్కగా ఈ శనిగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి మెట్లు ఎక్కేస్తారు మీరు. అర్ధాష్టమ గురుడు ఉన్నాడండి. ఆరోగ్యం బాగుండదు. ఏమైద్ది ఆరోగ్యం బాగోకపోతే? చర్మ వ్యాధులు ఇలాంటివి వస్తాయి, తగ్గుతాయి. మందు వాడతారు కదా. ఔషధ సేవ చేయాలని ఉంది. ఔషధ సేవ చేయడం ద్వారా మీ కర్మలు పోతాయి. మరి మా ఆరోగ్యం బాగున్నప్పుడు వింటారా అండి? ఆరోగ్యం బాగున్నప్పుడు మందు కొట్టడం ఇలాంటివి చేస్తారు కదా. సిగరెట్లు తాగడం. మరి ఆరోగ్యం మరి దెబ్బతిందా? తింటదని తెలిసినప్పుడు కూడా చేస్తాం కదా. ఆ ఫేజ్ ఇప్పుడు నడుస్తుంది అన్నమాట. అవి పోతాయి త్వరలో. అంటే విదేశాల కోసం మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సూపర్ సక్సెస్ అవుతారు త్వరలో. అవి ఆ దేశమని ఈ దేశమని డబ్బులు కట్టుకుంటూ అలా ముందుకు వెళ్తున్నారు. అవుతాయి. అవ్వాల్సిన టైం దగ్గరకు వచ్చేసింది. ఈ వారంలో మీకు చక్కగా ప్రెగ్నెంట్ అవ్వడానికి, కన్సీవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి చాలామందికి. అండ్ కొత్త కొత్త ఉద్యోగాలకు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నామండి అనేటటువంటి వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారందరూ కూడా దూరపు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అలాగే ఈ మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఆకస్మిక లాటరీ వస్తుంది. మన శిష్యుడికి H1B వీసా రాదనుకున్నాడు, ఆరోగ్యం బాగాలేదు, వచ్చేసింది అంతే, వస్తుందని చెప్పాం. అలా మీకు కొంతమందికి లాటరీలు తగులుతాయి డబ్బులు. ఈ రకంగా షేర్స్ ఇలాంటి వ్యాపారాలు వద్దమ్మా అని చెప్పినా సరే ఆడినోళ్ళు ఉన్నారు. ఈ రకంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు మీనరాశి వాళ్ళందరికీ జరుగుతాయి. కొత్త కొత్త మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ విందు జరుగుతున్నప్పుడు ఉద్రేకభరితమైనటువంటి వాతావరణం వచ్చినప్పటికీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా మీరు బిహేవ్ చేయడం అనేది చేస్తారు. అది చాలా గొప్ప విషయం మీలో. రవి, కుజ, బుధ గ్రహాలు అన్నీ కూడా జన్మంలో ఉన్నాయి. ఆ జన్మంలో ఉండి ఉద్రేకం ఉన్నా కూడా పర్లేదు, డిప్లొమాటిక్గా మాట్లాడడం అనేటటువంటిది మీకు వస్తుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుజజపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేదవారికి దానం చేసుకోండి, పేద బ్రాహ్మడికి. అలాగే చక్కగా ప్రత్యంగిరామ వారి యొక్క మంత్ర జపం చేసుకోండి. ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం.